నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను షీలా అయోధ్యకు రాముడి రాకతో దేశంలో నవశకం మొదలైంది అన్నారు ప్రధాని మోడీ రామ్లల్లా ఆలయంలో పూజల అనంతరం ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు 22 జనవరి 2024 ఇది క్యాలెండర్లో కేవలం ఒక తేదీ కాదు ఒక కొత్త కాలచక్రం ఆరంభమైన రోజని ఉద్ఘాటించారు రాముడు ఇప్పుడు టెంట్లో లేడని మందిరంలో ఉన్నాడని తెలిపారు వందల ఏళ్ల ఎదురుచూపులు వేల మంది ప్రాణ త్యాగాల తర్వాత రాముడొచ్చాడు అన్నారు ప్రధాని మోడీ भूमि पूजन के बाद से प्रतिदिन पूरे देश में उमंग और उत्साह बढ़ता ही जा रहा था। निर्माण कार्य देख देशवासियों में हर दिन एक नया विश्वास पैदा हो रहा था। आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है। आज हमें श्री राम का मंदिर मिला है। ये समय सामान्य समय नहीं है। ये काल के चक्र पर सर्वकालिक शाही से अंकित हो रही अमिट स्मृति रेखाएं हैं। साथियों, हम सब जानते हैं कि जहां राम का काम होता है वहां पवन पुत्र हनुमान अवश्य विराजमान होते हैं। అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవంతో 500 ఏళ్ల స్వప్నం నెరవేరింది అన్నారు యూపీ సీఎం యోగి ఇప్పుడు అయోధ్య వీధులు తుపాకీ కాల్పులతో ప్రతిధ్వనించవని కర్ఫ్యూ ఉండదని అన్నారు ఇక్కడ దీపోత్సవం రామోత్సవాలు ఉంటాయన్నారు శ్రీరాముడి పేరు వీధుల్లో ప్రతిధ్వనిస్తుంది అన్నారు ఇది రామ్లల్లా రామరాజ్య ప్రకటన అని యోగి అన్నారు ఎన్నో ఉద్యమాల తర్వాత ఇవాళ ఉపశమనం కలిగిందని త్యాగాలు చేసిన అందరికీ తల వంచి నమస్సులు తెలియజేస్తున్నారని అన్నారు యూపీ సీఎం యోగి हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है हर जीवा राम राम जप रही है रोम रोम में राम रमे हैं पूरा राष्ट्र राममय है ऐसा लगता है हम त्रेता युग में आ गए हैं आज रघुनंदन राघव रामलला हमारे हृदय के भावों से भरे संकल्प स्वरूप सिंहासन पर विराज रहे हैं आज हर राम भक्त के हृदय में प्रसन्नता है गर्व है और संतोष के भाव हैं आखिर भारत को इसी दिन की तो प्रतीक्षा थी भाव विभोर कर देने वाली इस दिन की प्रतीक्षा में लगभग 5 शताब्दी व्यतीत हो गई दर्जनों पीढ़ियां अधूरी कामना लिए इस धराधाम से साकेत धाम में लीन हो गई దేశమంతా రామనామ స్మరణతో మార్మోగుతోంది అన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రతి గ్రామం అయోధ్యగా మారింది అన్నారు రామ మందిరం కోసం మోడీ కఠోర దీక్ష చేశారని కొనియాడారు నూతన భారత్ విరాజిల్లుతుంది అనడానికి ఇదే నిదర్శనమన్నారు మోహన్ భగవత్ రామరాజ్యం ఆవిష్కృతం అవుతోంది అన్నారు వ్యత్యాసాలను అందరూ విడనాడాలి సయోధ్య సందేశానికి ఇదే నాంది కావాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు చిన్న చిన్న వివాదాలను విడిచిపెట్టాలి అన్నారు మోహన్ భగవత్ आज का आनंद शब्दों में वर्णनातीत है और उसके वर्णन करने का प्रयास इसके पहले के वक्तव्यों में अच्छा हो गया है यह भी बता दिया गया है और हम जानते भी हैं कि आज अयोध्या में रामलला के साथ भारत का स्व लौट के आया है और संपूर्ण विश्व को त्रासदी से राहत देने वाला एक नया भारत खड़ा होके रहेगा इसका प्रतीक आज का कार्यक्रम बन गया है ऐसे समय में आपके उत्साह का आपके आनंद का वर्णन कोई नहीं कर सकता हम यहां पर अनुभव कर रहे पूर्ण देश
అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవాన్ని అద్భుతమైన క్షణాలుగా అభివర్ణించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. తనకు వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు అన్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ముందు ప్రధాని మోడీ తమిళనాడులో పర్యటించారని, రామేశ్వరంలో ఆలయాలను దర్శించుకున్నారని గవర్నర్ గుర్తు చేశారు. Greeting moment for our Rama, and it's a great moment. All the whole country, the whole nation, internationally, all our brothers and sisters have witnessed the Prana Pradarshan, and it is, as I said, it is a greeting Rama. It's a great moment for each and everyone. It is something unexplainable. There is no any words to explain our joy. And Grama Rajya, in Tamil also we say it's the best government is 500 ఏళ్ల కళ సాకారమైంది అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇదో చారిత్రక దినమన్నారు ఆయన. ఇది భారత్ విజయంగా అభివర్ణించారు అని కిషన్ రెడ్డి చెప్పారు. భారతీయ సంస్కృతికి పునరుజ్జీవం అన్నారు. రామ్ మందిర్ ప్రారంభోత్సవంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ये बहुत आजाद के बाद भी हो, आजाद से पहले भी हो, जो 500 साल से इससे संघर्ष करे, देश के लिए आध्यात्मिक दृष्टिकोण से ये बहुत बड़ा हिस्टोरिकल डे है. इस दिन के लिए देश के करोड़ों करोड़ों लोग, दुनिया के करोड़ों करोड़ों लोग वेट कर रहे थे सालों भर, मगर आज ये साकार हुआ है. ये हमारा आध्यात्मिक का दृष्टिकोण से ये बहुत बड़ा विजय है भारत के लिए. भारत బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో భావోద్వేగానికి గురయ్యారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన కళ్ల నుంచి నీళ్లొచ్చాయని చెప్పారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింత పెంచిందని తెలిపారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొన్నారు. Today has been quite emotional for me, and at the time of Prana Pratishtha, tears have started rolling unknowingly, and it's quite emotional. Maybe the collective pain of the nation for the last few generations and a few centuries, I think, finally it fulfilled, and this has strengthened. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. రామయ్య ఆశీస్సులు తీసుకున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. इतना अच्छा एक कार्यक्रम का हमें ऐतिहासिक क्षण का हम लोग साक्षी बने. धन्यवाद. भावुक कर दिया प्रभु श्री राम ने. उनके जो प्यारी इतनी छवि है, इतने सुंदर लग रहे हैं, इतनी जबरदस्त शिल्पकारी कर रहे हैं, और मुझे लगता है कि वाकई में आज जो प्राण प्रतिष्ठा हुई, इतने भक्तों का जो उत्साह था, भाव था, यजमानों की जो प्रार्थना थी, आस्था थी, उससे वाकई पत्थर के अंदर राम आ गए. उनके चेहरे पे मुझे ऐसे लगा, जब मैं देख रहा था तो मुस्कुराहट छलक रही थी, उनके आंखों से प्यार. हम Message, madam. Just came to take the blessings of Ramji. And how's your experience? Fantastic. It was so beautiful. It is once in a lifetime, and it's an honor for everybody to witness this, and to be born in our India and witness all of this is truly a blessing. बहुत बढ़िया था. ये ऐतिहासिक इवेंट है. सो इस दिन मैं इधर था, वो मैं भाग्य हूँ, बहुत भाग्यशाली हूँ. बहुत बढ़िया देखा मैंने. डेफिनेटली हर साल आऊंगा. Yes, it's a wonderful experience. It's the peoples of whole India and how their day made. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విహెచ్పి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. కరసేవకుల పోరాట ఫలితమే అయోధ్య రామ మందిర నిర్మాణమని దత్తాత్రేయ అన్నారు. రాములవారి ఆశీస్సులతో దేశంలో రామరాజ్యం స్థాపన జరుగుతుంది అన్నారు. రామ మందిరం కోసం అశోక్ సింఘాల్ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. మన విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో వైభవంగా తెలంగాణ కోసం విచ్చేసినటువంటి కార్యకర్తలు, అధ్యక్షుడు సురేంద్ర గారు,
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఖమ్మంపాటి హరిబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయోధ్య రామ మందిరం కోసం చేసిన త్యాగాలు మరువలేనివని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎంతో పవిత్రమైన దినం. అయోధ్యలో శ్రీరామచంద్రుడి జన్మస్థానంలో ఇవాళ 500 సంవత్సరాల తరువాత బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిచే అనేక మంది పండితులు ప్రముఖుల సమక్షంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. బాలరాముడి ప్రతిష్టకు ఆదివాసీ మహిళా రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని కాంగ్రెస్ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ప్రశ్నించారు. రాముడి జీవనమే ఆయన ఇచ్చే సందేశమన్నారు. రాముడు ప్రజల మాటకి విలువ ఇచ్చేవాడని తెలిపారు. మోడీ రామాయణాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. రామాయణం గురించి మోడీ బీజేపీ వాళ్లు చెప్పే అవసరం లేదు అన్నారు. ఈ రోజు రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారు, మంత్రులు, ఇతర పెద్దలందరూ వచ్చారు. కానీ రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి రాకపోవటం భారతదేశంలో దళితులు, గిరిజనులకి ఆత్మగౌరవం లేని పరిస్థితి ఇవాళ కనపడుతుంది. మన రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ, ఆమె ఈ కార్యక్రమానికి పిలవలేదంటే దళిత గిరిజనుల యొక్క ఆత్మగౌరవానికి తగ్గించినట్టుగా మేము భావిస్తున్నాం. ఆమెకి నల్గొండ జిల్లాలో తమ పార్టీ ఎక్కడా ఓటమి చెందుతుందని అనుమానం రాలేదని, ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని, సూర్యాపేటలో మాత్రమే గెలిచామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన నల్గొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండలో ఎన్నికల ప్రచార సరళి తమకు అనుకూలంగా ఉన్నట్లే అనిపించింది అన్నారు ఆయన. జనవరి 3న ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంతో ప్రారంభమైన సమావేశాలు నల్లగొండతో ముగుస్తున్నాయని, మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తయ్యాయని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారి సమీక్షలు మొదలవుతాయని వెల్లడించారు కేటీఆర్. నాగార్జున సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని కేటీఆర్ విమర్శించారు. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జట్టును కేంద్రం చేతిలో పెడుతోందని దుయ్యబట్టారు. శ్రీరామ్ సాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని ఆరోపించారు. కరెంటు కోతలు అప్పుడే మొదలయ్యాయని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ అక్రమ బంధం నల్గొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడింది అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాలతో రాష్ట్రానికి నష్టం జరుగుతోంది అన్నారు ఆయన. కోమటిరెడ్డి నిమిషానికో మాట మాట్లాడుతున్నారని, ప్రజలు కరెంటు బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు ఇంకా మేము ప్రభుత్వంలోకి వచ్చినామని, మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్న సోయికి ఇంకా రాకుండా మాట్లాడుతున్నారు. కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. కానీ పోయింది ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి, ఈ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు వస్తాయి అక్కడ పోతే అని. సరే పెట్టుబడులు పక్కన కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ను మించి బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడదామన్నారు. నల్గొండ లోక్సభ పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు కలిసికట్టుగా బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గుత్తా ఇంట్లో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కేటీఆర్. నల్గొండ పార్లమెంట్ టికెట్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి, కేటీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఆ ఎంపీ స్థానాన్ని గుత్తా కొడుకు అమిత్ రెడ్డి ఆశిస్తున్నారు. ఒకవేళ కొడుకుకు ఇవ్వకపోతే తానైనా పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు గుత్తా. దీంతో వీరి భేటీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. నల్గొండ టికెట్ ఎవరికి ఇస్తారోనని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ బషీర్బాగ్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరిపారు. ర్యాలీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ న్యాయ యాత్రను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు.
ఏపీలో ఎన్నికల సన్నద్దత ముమ్మరమైంది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ, బదిలీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తుది ఓటర్ జాబితా విడుదల చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జాబితా ప్రకారం ఏపీలో 4,08,00,000 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 27న జారీ చేసిన ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలియజేశారు. రేపటి నుంచి కాలేజీలు, యూనివర్సిటీలో ఓటర్ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన 1.51 లక్షల ఇళ్లను తనిఖీ చేశామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 14 లక్షల ఓటర్ల గురించి రాజకీయ పార్టీలు ఫిర్యాదిచ్చాయి. 5.6 లక్షల ఓటర్లను అర్హులుగా గుర్తించి తొలగించామన్నారు. దురుద్దేశపూర్వకంగా ఫామ్ 6, ఫామ్ 7 దాఖలు చేసిన వారిపై 70 కేసులు పెట్టామన్నారు ఆయన. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులు, అభ్యంతరాలపై సీఓ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇన్ఛార్జీల మార్పులపై వైసీపీ కసరత్తు కొనసాగుతోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులతో సీఎం జగన్ 5వ జాబితా రూపొందిస్తున్నారు. సీఎంఓ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు రావడంతో భరత్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ క్యాంప్ ఆఫీస్కొచ్చారు. మార్పులు, చేర్పులపై చర్చించారు. అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపై జరిగిన దాడికి నిరసనగా విశాఖలో వైఎస్ షర్మిల, ఇతర కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దేశ ప్రజల హక్కుల కోసమే రాహుల్ పోరాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మాత్రమే ఉండాలా, మిగిలిన వారు ఉండకూడదా అంటూ మోడీని ప్రశ్నించారు. నిరంకుశ పాలన ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని బీజేపీ సర్కార్ను షర్మిల హెచ్చరించారు. అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయయాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం వేళ న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మారుమోగింది. ప్రవాస భారతీయులు టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకుని మన సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కూడలిలోని విద్యుత్ బిల్ బోర్డుపై రాముడి చిత్రాలు ప్రదర్శించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబోని వేడుకలు చేసుకున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించారు. ఫ్రాన్స్ లోని ప్రవాస భారతీయులు సైతం ప్యారిస్ లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం ఈఫిల్ టవర్ వద్దకు చేరి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం